మనం సాంబారు రోటి చట్నీ చేస్తున్నాం. సాంబార్కి డెకరేషన్ కోసం అని చెప్పి ఒకటి ప్రింట్ ఇచ్చినాము వాల్మార్ట్లో. నిన్న నైట్ కూర్చొని ఎడిట్ చేసి మరి ఇచ్చిన. నోరు ఊరించే పులిహోర తినాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. లోకశోక వినాశినే నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇదైతే ఈ వీడియోలో ఇప్పుడు మనం చూస్తున్నది మా ఇంటి ఫస్ట్ సత్యనారాయణ వ్రతము. అంటే గృహప్రవేశం అయిపోయి ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత చేస్తున్న ఫస్ట్ సత్యనారాయణ వ్రతము. ఇది ఫ్యూ డేస్ బ్యాకే అయిపోయింది. సో దాన్ని ఇంకేంటంటే ఇప్పుడు ఇంకా పూజ కోసము కొన్ని ప్రిపరేషన్స్, ఇల్లు క్లీనింగ్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంటి ముందు ఇక్కడైతే ఫస్ట్ మేము కొన్ని నార్మల్గా ఉండే అనమాట. ఇక్కడ ఏమో ప్లాంట్ అట్లా ఏమి ఇవ్వలేదు, కొంచెం సాయిల్ వేసి ఉండే. సో దీన్ని కొంచెము చెట్లు పెట్టి కవర్ చేద్దామని చెప్పి నేను శ్రావణ మాసంలో అంతకుముందు తీసుకున్న చామంతి మొక్కలు ఉంటాయి కదా, సో ఆ మొక్కల్ని ఇట్లా పడేయకుండా కుండీలలో పెట్టిన వాటిని ఏంటంటే మనకి చామంతి చెట్లు కూడా కొంచెం మంచిగా సర్వైవ్ అవుతాయి మనకి వింటర్లో కానీ అట్లా. ఇంకా పాట్స్లో కన్నా ఇట్లా నేలలో పెట్టినామంటే మంచి గ్రోత్ వస్తుంది, చాలా పూలు కూడా వస్తాయి మళ్ళీ సీజన్కి రిపీటెడ్గా. అట్లా నేను కొంచెం ఈ ఫ్రంట్ దాంట్లో పెడితే బాగుంటుంది కదా ఇంటి ముందు అని చెప్పి, దీంట్లో ఖాళీ ఉంది కదా అని చెప్పి దీంట్లో పెట్టేస్తున్నా. సో ఇప్పుడైతే పెట్టి మొత్తం అంతా నీట్గా క్లీన్గా చేసేసినాము, కొంచెం మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే ఇంకొంచెం మంచిగా చెట్లు కూడా పెరిగినాయి. సో ఇంకా అవి ఇప్పుడు ఎట్లున్నాయని చెప్పి నేను మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియోలో కానీ ఫుల్ వీడియోలో కానీ చూపిస్తాను. సో దాంతోపాటు ఇంకొక బ్యూటిఫుల్ ప్లాంట్ కూడా పెట్టిన, మైట్ బి నేను ఆ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇంక ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ పెస్ట్ కంట్రోల్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు నార్మల్గా ఎవ్రీ మంత్ అట్లా వచ్చి క్లీన్ చేసిపోతారు 2 monthsకి ఒకసారి. ఒకవేళ మనకి ఏమైనా మధ్యలో కావాలి అనుకున్న రిక్వెస్ట్ పెట్టినా పెస్ట్ ఒకటే కాకుండా మామూలుగా ఇట్లా బయట ఏమైనా బూజు ఉన్న అవన్నీ కూడా దులిపిపోతారు అనమాట. సో మేము ఇంకా పూజ చేస్తున్నాం కదా అని చెప్పి పెడితే వచ్చి దులిపిపోయిండ్రు. ఇంకా నేను సత్యనారాయణ స్వామి అంటే పీట కోసం అయితే నార్మల్గా నా దగ్గర ఇట్లాంటి చిన్న మండపం నేను దేవుడి కోసం అని చెప్పి తీసుకున్నా ఆల్రెడీ ఎప్పుడో. సో దాన్ని ఈసారి నేను ఇట్లా వ్రతం కోసం అని చెప్పి యూజ్ చేస్తున్నా. ఇది స్వామినారాయణ టెంపుల్లో బ్యాప్స్ టెంపుల్లో తీసుకున్నా. బట్ నేనైతే హ్యూస్టన్లో చాలా స్టోర్స్లలో అబ్జర్వ్ చేసిన, అంటే కీమత్లో కానీ శుభలక్ష్మి స్టోర్లో, నార్మల్గా ఇప్పుడు త్రివేణి వచ్చింది ఒక స్టోర్, దాంట్లో కూడా ఉన్నాయి ఇలాంటి పూజా మందిర్స్ అయితే. సో మేమైతే నాకు చిన్నగా మల్టీపర్పస్ ఇట్లా సత్యనారాయణ వ్రతంకి కానీ లేకుంటే మండపం దగ్గర కానీ అంటే దేవుడి పూజ కానీ వాడుకోవచ్చు అన్నట్టుగా నేను తీసుకున్నా. కాకపోతే స్వామినారాయణ టెంపుల్లో వెనకాల ఇట్లాంటి గురూజీల ఫోటోలు అన్నీ ఉంటాయి, దాన్ని కవర్ చేయడం కోసం నేను ఒక అల్యూమినియం ఫాయిల్తో అయితే కవర్ చేసి పెట్టేస్తున్నా వెనకాల. మనం సాంబారు రోటి చట్నీ చేస్తున్నాం. సాంబార్కి కావాల్సిన కొన్ని మా దగ్గర ఉన్నాయి. వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి. ఇంకా రోటి చట్నీకి గోంగూర చట్నీ చేద్దాం, సరేనా? హువారి కాదు, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ హౌస్. ఓకే, ఈ మంత్ ఈఎంఐ పంపి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈఎంఐ లేదేం లేకో పులిహోర కలిపి చేస్తా. ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, ఇంకా వెజిటేబుల్ రైస్, ఒక స్వీట్. ఓకే, నేను ఇంకా ఇక్కడైతే పూజ మరీ ఎక్కువ మందిని ఏం పిలవట్లేదు, ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ వరకే చేసుకుంటున్నా. అందుకనే ఇంకా కొంతమందికి కదని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా ముందు కూర్చొని మెన్యూ అంతా ప్రిపేర్ చేసుకొని గ్రాసరీ లిస్ట్ అంతా రాసేసుకున్నా. గ్రాసరీకి బయలుదేరినాము, ఫుల్ వర్షం పడుతుంది. అట్లనే ఇంకొకటి డెకరేషన్ కోసం అని చెప్పి ఒకటి ప్రింట్ ఇచ్చినాము వాల్మార్ట్లో. నిన్న నైట్ కూర్చొని ఎడిట్ చేసి మరి ఇచ్చిన, దానికి వాల్మార్ట్లో ఇచ్చేసి ఇప్పుడు ప్రింట్ కూడా తెచ్చుకోవాలి దాన్ని. అది ఏంటి అనేది చూపిస్తాను నేను డెకరేషన్లో. ఇంకా గ్రాసరీ స్టోర్కి వచ్చి మాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్కి కావాల్సినవి, ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా తీసేసుకున్నాము. ఇంకా నవగ్రహాల పూజ కోసం ఇట్లా నవధాన్యాలు పెడతారు కదా, ఇవైతే మేము గృహప్రవేశం అప్పుడు ఇట్లనే తీసుకున్నాం. చిన్న చిన్న ప్యాకెట్లను కలిపి ఒక దాంట్లో పెడతారు. సో పెద్ద అన్ని సపరేట్గా తీసుకుంటే చాలా వేస్ట్ అనమాట, ఇట్లా చిన్న చిన్నవి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అన్ని తీసుకొచ్చి అన్ని ఇంట్లో పెట్టేసి సర్దేసరికే మాకు సగం ఎనర్జీ పోయింది అసలు. అన్నీ అంటే చాలా, ఇప్పుడు ఏదైనా పూజ ఉందంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకురావడము, మళ్ళీ వాటిని ఎక్కడి నుంచి అక్కడికి సర్దడము అదో పెద్ద పని అసలు. సో మొత్తానికైతే ఇంకా టక సర్దేసేసినాము.
అమ్మయ్య! అయిపోయింది. ఇంకా దాని నెక్స్ట్ డే అయితే ఇంకా డెకరేషన్ చేసుకుందాము ముందు రోజు అని చెప్పి డెకరేషన్ కూడా స్టార్ట్ చేసినాము. సో, ఇదైతే ఇంకా నేను గృహప్రవేశంకి తెప్పించిన ఐటెమ్స్‌లో అన్నీ అటు తిప్పి, ఇటు తిప్పి ఏది చూసినా కొత్తగానే కనిపించేటట్టు మళ్ళీ కానీ ఉన్న దాంతోనే చాలా క్రియేటివ్‌గా కొత్తగా చేసేస్తున్నా అన్నమాట. సో, ఉన్న వాటితోనే వాడుకొని అండ్ ఈసారి కూడా అట్లనే ఉంటది డెకరేషన్. సింపుల్‌గా ఉంటది. కాకపోతే చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. సో, మొత్తం అయ్యేంత వరకు చూడండి. ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇది. ఇంకా ఇది అయిపోలేదు. జస్ట్ బ్యాక్ డ్రాప్. ఇంకా నేను ఒకటి ప్రింట్ ఔట్ ఇచ్చిన అని చెప్పినా కదా, అదేంటనేది మీకు చూపిస్తాను. ఇంకా ద సేమ్ డే మొత్తం కింద అన్ని అరేంజ్ చేసిన తర్వాత పీట అండ్ దానికి సైడ్స్‌కి ప్లాంట్స్ అన్ని అరేంజ్ చేసిన తర్వాత చాలా బాగుంటది. సో, ఈ రోజుకైతే ఇంక ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే లేచి ఇంకా ఈ స్టేజ్ ఏసి బనానా ప్లాంట్స్ పెట్టేసి నేను వాల్మార్ట్‌లో ఒక ప్రింట్ ఇచ్చిన అని చెప్పినా కదా, ఇదన్నమాట. జస్ట్ నేనేం చేసిన అంటే ప్రింట్ ఇచ్చేసి దాన్ని ఒక ఫోమ్ బోర్డ్‌కి ఇది అంటించేసిన ఆ షీట్‌ని. యాక్చువల్‌గా మనం డైరెక్ట్‌గా ఫోమ్ షీట్‌తో కూడా మనము ప్రింట్ ఇచ్చుకోవచ్చు. లాస్ట్ టైము మా గృహప్రవేశం అప్పుడు వెల్కమ్ బోర్డ్ ఇచ్చిన కదా, అది అట్లనే ఇచ్చిన అనమాట. సో, కంప్లీట్‌గా ఫుల్‌గా మొత్తం ఎడిట్ చేసి నేనే దాన్ని అట్లా డిజైన్ చేసి ప్రింట్ ఇచ్చేసుకున్నా. చాలా బాగా వచ్చింది. ఇంకా మన ఫుడ్ ఐటెమ్స్‌లో అయితే గోంగూర చట్నీ ఉంది కదా, ఇవి నేను లాస్ట్ ఇయర్ వచ్చిన గోంగూరతో మంచిగా పిడకల్లాగా చేసేసి ఫ్రీజ్ చేసేసుకున్నా స్టోర్ చేసుకోవడానికి. అన్ సీజన్‌లో వాడుకోవచ్చు కదా. సో, అట్లా నేను లాస్ట్ ఇయర్ అయితే సేవ్ చేసిన. నేను ఎట్లా చేసిన అనేది అబ్బా ఎప్పటినుంచో అనుకుంటున్నా. అట్లీస్ట్ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాలని చెప్పి అసలు కుదరట్లేదు. బట్ వెరీ ష్యూర్ నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత పెడతాను. మీరు అక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఫుడ్‌కి కావాల్సిన ముందు సాంబారు అండ్ గోంగూర ఇది నేను చేసే టైంకి నా దగ్గర కొంచెం ఫ్రెష్ లీవ్స్ కూడా ఉండే. ఫ్రెష్ లీవ్స్ అండ్ ప్లస్ నేను ఒక స్టోర్ చేసిన దాంట్లోకెళ్ళి కొంచెం వేసిన అనమాట. సో, చాలా బాగా వచ్చింది చట్నీ అయితే. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫుడ్ అయితే సాంబారు, గుత్తి వంకాయ, గోంగూర చట్నీతో స్టార్ట్ చేసినాము. నెక్స్ట్ ఇక్కడ సత్యనారాయణ స్వామి ఫోటోకి వేయడానికి రోజెస్తోని మాల గుచ్చుతున్నాము. నార్మల్‌గా ఇట్లా కాకపోయినా మనం మల్లెపూలు ఏమైనా దొరికితే అట్లా వేసుకోవచ్చు. కానీ నాకు ఎందుకో ఇట్లా రోజెస్తోని కరెక్ట్‌గా మాలలాగా చేసి పెడితే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తది. చాలా అందంగా కూడా కనిపిస్తది కదా. మా గృహప్రవేశం అప్పుడు నేను ఇట్లనే చేసిన. అంటే మేము కళ్యాణం చేసినాము. కళ్యాణం కోసము ఇద్దరు అమ్మవారికి అండ్ దేవుడికి కూడా ఇద్దరికి 2 మాలలు గుచ్చిపెట్టినా అనమాట. అసలు టైం కూడా లేకుండా అయినా గుచ్చినా అప్పుడు.
పులిహోర కలపడం కోసం రైస్ చల్లారబెట్టామంటే ఎవరో వీడియోకి బాగుంటది ఎఫెక్ట్ అని చెప్పి స్లో మోషన్ లో రైస్ చల్లారబెడుతున్నారు. ఇంకా మన వీడియో కోసం కొన్ని వంట షార్ట్స్ కవర్ చేయమంటే వీడియోతో పాటు వాయిస్ ఓవర్ కూడా కవర్ చేసింది అనమాట ఒక పర్సన్. ఈ అక్కని చూడండి ఏదో యాక్టింగ్ చేస్తుంది, పావుల యాక్టింగ్. అయ్యో వీళ్ళదే ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్. ఇగో ఈ అక్కనైతే పొయ్యి మీద కష్టపడుతుంది. అదే ఇలా వచ్చి ఇందులో కలుస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ మసాలా అయితే మంచిగా ఉండాలా. ఓ గాడ్, దిస్ ఈజ్ మౌత్ వాటరింగ్ అసలు. నోరు ఊరించే పులిహోర తినాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఇంటికి పార్సల్ చేస్తాం. అన్నా ఏంది ఇదేది తీసి బెటర్గా నా సోది మనం ఎట్లుకుంటాం అంత మంచిగా వాయిస్ ఇచ్చిన తర్వాత యాజ్ టీజ్ పెట్టిన రా క్లిప్స్ ఉండాలని చెప్పి ఇక్కడ మాత్రం కొన్ని అట్లనే పెట్టేసిన అనమాట. ఉప్పు ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఉప్పు మర్చిపోయినాం ఫ్రెండ్స్, అందుకనే మళ్ళీ ఇప్పుడు కలుపుకున్నాం ఫ్రెండ్స్. కాన్సన్ట్రేషన్ ఇంట్లో కూడా పులిహోర మీదనే ఉంది నాది. నోరు ఊరించే పులిహోర తినాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. కమ్ టు హ్యూస్టన్. ఫ్రెండ్స్ ఇది చేసిన ఘనత ఇంత యమ్మీగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ ఘనత మా సిస్టర్కి పోతుంది. అన్నా అంతే అంటావు. వామ్మో చాలా నేర్చుకున్నాను అన్న, నేను చాలా నేర్చుకోవాలి. సో అదనమాట, మొత్తానికి అయితే వంట కంప్లీట్ అయిపోయింది. పూజ దగ్గర కూడా మొత్తం సెట్ చేసినాము. ఫన్గా వంట అంతా అందరం కలిసి ఫన్ చేసుకుంటా మంచిగా కంప్లీట్ చేసినాము. పూజ దగ్గర కూడా మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను రెడీ అవ్వడమే. ఇంకా మీకు ఈ శారీ గుర్తుందా, నేను ప్రీవియస్గా లాస్ట్ వీడియోలో కొన్ని డేస్ బ్యాక్ పెట్టినా కదా నా ఇండియా సిరీస్లో ఒడిబియ్యం వీడియోలో. సో ఇది అమ్మ వాళ్ళు నాకు ఒడిబియ్యం పోసినప్పుడు పెట్టిన శారీని. బట్ ఇంకా ఆ రోజు ఏంటంటే ఒడిబియ్యం పోసిన తర్వాత కాసేపే కట్టుకొని తీసేసిన శారీని. ఇంకా మళ్ళీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు డ్రై క్లీనింగ్ ఇచ్చేసి మళ్ళీ నీట్గా తెచ్చేసుకున్నాను. సో ఆ రోజు పెద్దగా స్టైల్ చేయడం కుదరలేదు. ఫైనల్లీ మొత్తానికి అయితే దీన్ని ఈరోజు మంచిగా స్టైల్ చేసుకున్నా. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం. బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఇష్టంగా తీసుకున్న శారీని. అండ్ ఫైనల్లీ చాలా తొందరగా మళ్ళీ దీన్ని రీస్టైల్ చేసేసిన ఈ శారీని అయితే. ఇంకా ఈ కలర్ కాంబినేషన్ పూజలకు కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా. श्री गणपति पंचलोक पालक देवता पूजां च करिष्ये। ओम आसत्येन सवर्तमानो निवेशन नमतमत्तं च हिरण्ये सवितारतेन देवयाति पूर्वक्षनु सूर्यग्रहम् ओम गणानान्त्वा गणपति उमामहे कविं कवीना निददेवरं समूढपश्चमागं सूर्ये विष्णु रणानपति विष्णु पुष्टमति विष्णु ध्रुवदिवशो नारायणाय विजयदं प्रणो देवी सरस्वती वाजे वीरवाजिदेवती धीनाम वित्रियवत अंचितम इकविचे।
కదలీ ఫల నైవేద్యం సమర్పయామి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీరు పైకి వేసి ముందు పీఠం పక్కన వేసి మీరు పక్క పెట్టండి. అసలు ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టి విగ్రహాలు పైకి వేయండి. అన్న అక్కడి నుంచి వెరీ గుడ్. అదే పిరండి. సో అది మొత్తానికి మా ఫస్ట్ సత్యనారాయణ పూజ అయితే మా కొత్త ఇంట్లో అయిపోయింది. మంచిగా జరిగింది. అండ్ ఇంకా నేను కూడా పెద్ద హడావిడిగా అట్లా పెట్టుకోకుండా సింపుల్గా చేసుకుందామని చెప్పేసి ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వరకే చేసుకున్నాము. ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత నేను అసలు ఏమేమి చేసిన ఐటమ్స్ అనేది చూపిస్తాను మీకు ఇక్కడ. ఇంకా మొత్తం ఇది యాక్చువల్గా ఈవినింగ్ పెట్టుకున్నాము డిన్నర్కి. ఇంకా మధ్యాహ్నం కాకుండా ఈవినింగ్ అయితే అందరు ఫ్రీగా ఉంటాయి కదా అని చెప్పి సాటర్డే ఈవినింగ్ అట్లా ఇంకా పప్పు, వెజిటేబుల్ రైస్, గుత్తి వంకాయ, గోంగూర చట్నీ అండ్ కొంచెం మ్యాంగో అండ్ కోకోనట్ పొడి అట్లా చేసిన పులిహోర, వడియాలు అండ్ గారెలు అండ్ ఒక స్వీట్. ఇంకా సత్యనారాయణ ప్రసాదం ఎట్లా ఉంటుంది కదా, సో అదనమాట. సో ఇది మా ఇంటి సత్యనారాయణ వ్రతం అయితే. సో ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.